హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో అందరూ బాగుండాలని నా భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక అసలు ప్రెగ్నెన్సీలో సబ్జా గింజలు అంటే సబ్జా నానబెట్టుకుని సో అన్నిట్లో వేసుకొని తాగుతాం కదండి. అసలు తాగచ్చా లేదా అనేది ఈరోజు వీడియోలో అసలు దానివల్ల మనకి అంటే ఏమన్నా డిసడ్వాంటేజెస్ ఏమన్నా ఉన్నాయా అనేది ఈరోజు వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. మీకు ఆల్రెడీ మన వీడియోలో ఏ మ్యాటర్ అయితే ఉంటుందో అది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ రూపంలో అందరికీ తెలిసిపోతుంది వీడియో ఓపెన్ చేయకుండానే. ఎందుకంటే నేను వీడియోలో ఏదైతే చెప్తానో దాన్ని ఒక మెయిన్ పాయింట్ అనేది నేను థంబ్నెయిల్ కింద పెట్టుకుంటానండి. సో ఎందుకంటే అందరికీ అంటే థంబ్నెయిల్ ఒకటి పెట్టి వీడియో ఒకటి చెప్పడం అనేది ఒక అంటే అలా చేయకూడదు కాబట్టి సో మనకి వీడియోలో ఉన్నది థంబ్నెయిల్‌లో ఏదైతే ఉందో అదే వీడియోలో ఉంటుందన్నమాట మనకి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఏం చేయాలో తెలుసు కదండీ. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకవేళ ఎవరైనా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో అసలు సబ్జా సీడ్స్ అనేవి అది మనం రకరకాల అంటే షోడాస్ అని లేకపోతే ఫలూదాస్ అని జ్యూసెస్ అని సో ఇలాంటి గ్లూకోజ్ వాటర్లో అని మజ్జిగలో అని సో ఇలాగా మనం ఎన్నో రకాలుగా ఎన్నో అంటే దాంట్లో మనం వేసుకుని తాగడం మామూలుగా ఓకే. సో అందరూ తాగుతాం అనమాట. సమ్మర్ అనగానే మనకు గుర్తొచ్చేది చలువ చేసే దాంట్లో మెయిన్ ఫుడ్ ఏదంటే కనుక సబ్జా సీడ్స్. సో దాన్ని మనం అందరం కూడా తీసుకుంటాం. అదేమీ తప్పేమీ కాదు. కాకపోతే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ అనేవాళ్ళు ఆ సబ్జా సీడ్స్ అనేవి తినచ్చా లేదా అనేది మెయిన్ పాయింట్ ఇప్పుడు. సో సబ్జా సీడ్స్ని ఎలాగా మనం ఉత్తినే తినలేం. సో ఈ సబ్జా సీడ్స్లో అనేక ప్రోటీన్స్ ఉన్నాయి, ఫైబర్ ఉంది, అలాగే విటమిన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉండడం వల్ల ఇది హెల్త్కి చాలా మంచిదన్నమాట. సో దీన్ని అందరూ కూడా తప్పకుండా సమ్మర్లో ప్రతి ఒక్కళ్ళు కూడా యూస్ చేయకుండా ఉండరు కదండి. సో అందరం యూస్ చేస్తాం. అసలు సబ్జా సీడ్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దామా మనం. అందరికీ తెలుసు ఇదేంటి భవాని కొత్తగా చూపిస్తున్నాను ఏమనుకోవద్దు, మామూలుగా చూపిస్తున్నాను అంతే. సో సబ్జా సీడ్స్ అనేవి ఇలా ఉంటాయి అనమాట. సో ఇవి ఎలా ఉంటాయంటే ఒక తులసి మొక్క టైపు మొక్క ఏదైతే ఉంటుందో అందులోంచి తీసిన సీడ్సే సో ఈ సబ్జా సీడ్స్ అనమాట. మీకు కనిపిస్తున్నాయి కదండి చిన్నగా నల్ల నల్ల నువ్వులు ఎలా ఉంటాయి చూసారా. సో ఆ టైపు ఉంటాయి అనమాట ఇవి. సో సబ్జా సీడ్స్ అనేవి ఇలా ఉంటాయి. అవి మనం అవి వేసి ఒక హాఫ్ అన్ అవర్ మనం నానబెట్టిన తర్వాత అవి చక్కగా ఇలాగ ఒక జెల్లీ రూపంలో అట్లకి ఫామ్ అయ్యి చక్కగా ఇలా అయితే అవి మనకి రెడీ అయిపోతాయి. సో దీన్ని మనం అన్నిటిలో కూడా వేసేసుకుని తాగేస్తాం హ్యాపీగా, ఎందుకంటే మన బాడీ అనేది చల్లబడుతుంది అనేసి. సో అసలు ఈ సబ్జా సీడ్స్ అనేవి ఎందుకు గర్భవతులు తినకూడదా అంటే అస్సలు తినకుండా ఉండకూడదండి. ఏంటంటే ఒకవేళ బాగా వేడి చేసేసిన వాళ్ళు ఏమన్నా ఉంటే కనుక ఒక్క స్పూన్ అంతే, అంతకుమించి ఎక్కువ వేసుకోకూడదు అనమాట. సో అలాగని డైలీ కూడా తినేయకూడదు. ఇది ఏంటంటే కనుక ఒక్క వారంలో ఒక 2 టైమ్స్ అట్లా తీసుకోవాలి. అదన్నా తీసుకున్నప్పుడు ఒక స్పూన్ వేసుకుంటే చాలు. మీరు ఎందులో అన్నా తాగాలన్నప్పుడు ఎన్నో ఫలదల్లోగానైనా తాగాలన్నప్పుడు మిక్స్ చేసుకోవాలనుకుంటే కనుక. సో అధికంగా అయితే దీన్ని అయితే తీసుకోకూడదు. సో దీన్ని తీసుకోవడం వల్ల ఏంటంటే కనుక ఈస్ట్రోజన్ అనే హార్మోన్ని తగ్గించేస్తుంది. మీ ప్రెగ్నెన్సీ జర్నీలో ప్రెగ్నెన్సీ జర్నీ అంటేనే ఒక అమూల్యమైన అదొక మనకి బహుమానం అనమాట. సో అమ్మతనం అనేది ఒక బహుమతి మనకి. సో ఇది ఏం చేస్తుందంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ని ఏం చేస్తుందంటే తగ్గించేస్తుంది అనమాట. సో తగ్గించేసి ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ గర్భవతులకి కడుపులో ఉండే బేబీకి రక్త కణాల ఉత్పత్తికి మరియు తల్లి యొక్క పోషణ శిశువుకి అందించడానికి ఎంతో సహాయపడుతుంది ఈస్ట్రోజన్ అనేది. సో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది మనకి ఎలా సహాయపడుతుందో మీకు నేను చెప్తున్నాను. సో ఇది రక్త కణాలు అలాగే మదర్లో ఉండే పోషణ విలువలు ఇవన్నీ కూడా బేబీకి వెళ్ళడానికి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ చాలా యూజ్ అవుతుంది, చాలా హెల్ప్ అనమాట, చాలా కీలకమైన పాత్ర అనేది ఇది పోషిస్తుంది. సో అలాగే ఈ గర్భవతులు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ని తగ్గించేస్తుంది సబ్జా సీడ్స్ తీసుకోవడం వల్ల. సో ఇలా తగ్గించేయడం వల్ల కడుపులో బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి దెబ్బ అనమాట. సో ఈ సబ్జా సీడ్స్ ఏం చేస్తాయంటే ఈ విటమిన్ కే అనేది ఇందులో ఉంటుంది కాబట్టి సో ఇది ఏంటంటే మనకి అది తీసుకోవడం వల్ల
తగ్గించేస్తుంది అనమాట. ఈస్ట్రోజన్ హార్మోన్ని తగ్గించేయడం వల్ల మన బేబీ బ్రెయిన్ కానీ, మన బేబీ డెవలప్మెంట్ కానీ, మన బేబీ గ్రోత్ కానీ, సో మన బేబీ బ్రెయిన్ డెవలప్ అయినా, మన బేబీ గ్రోత్ అంటే ఎదుగుదల అయినా ఏదైనా సరే ఇది అవ్వకుండా ఆఫ్ చేస్తుంది అనమాట. సో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఉంటేనే మన పోషణ ఇవన్నీ కూడా మన బేబీకి వెళ్తాయి. అదే ఈ సబ్జా సీడ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ని ఇవి తగ్గించేస్తుంది. సో తగ్గించడం వల్ల బేబీ గ్రోత్, డెవలప్మెంట్ ఇవన్నిటికీ కూడా ఆటంకం కలుగుతుంది అనమాట. సో అలాగే రక్త కణాలు ఉంటాయి కదండి. సో మన రక్త కణాలు పలచబడిపోవడానికి కూడా ఇది ఇది ప్రేరేపిస్తుంది అనమాట. సో మన బాడీలో ఉన్న రక్త కణాలు పలచబడిపోయి బ్లీడింగ్ అవ్వడం, సో ఇలాంటివి అవే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ప్రెగ్నెన్సీలో యాజ్ యూజువల్గా రక్తం అనేది కొంచెం అంటే మనకి మనకి ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత మనకి ఎట్లా ఉంటుంది, సో అలా గెడ్ల కింద వస్తుంది కదండి. సో కాకపోతే ఇది తీసుకోవడం వల్ల, ఎక్కువ తీసేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ రక్త కణాలని పల్చ చేసేసి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట ఈ సబ్జా సీడ్స్ తీసుకోవడం వల్ల. అలాగే ఫస్ట్ ట్రైమిస్టర్ వాళ్ళు పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిదన్నమాట. ఎందుకంటే కనుక ఫస్ట్ ట్రైమిస్టర్ అనేది చాలా కీలకం. ఇక్కడే మనకి బేబీ ఫామ్ అవ్వడం, బేబీ సో అన్నిటికీ బేబీ చక్కగా మనకి గర్భసంచులు అతుక్కుని అంత ఎదుగుదలకి కూడా ఇది ఒక ఫస్ట్ ట్రైమిస్టర్ అనేది కీలకం. కాబట్టి ఇక్కడ మనకి ఈ సబ్జా సీడ్స్ అనేవి అవాయిడ్ చేయండి. ఒకవేళ ఇప్పుడు ఎండాకాలంలో ఎవరైనా ప్రెగ్నెన్సీ కొత్తగా వినట్లు అయితే వాళ్ళు 1, 2, 3, 4 నెలల్లో దీన్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే కనుక మీ రక్తాన్ని పలుచగా చేసేసి అబార్షన్ చేయడానికి ఇది కారణమవుతుంది అనమాట. సో అలాగే ఒకవేళ మీకు ఏమన్నా ఉమ్మనీరు అంటే మిగతా ప్రెగ్నెన్సీ జర్నీలోనే ఏమన్నా అంతకుముందు అబోర్షన్స్ ఏమైనా హిస్టరీ ఉన్నా, లేకపోతే ఏమన్నా ఉమ్మనీరు ఏమన్నా లీకేజ్ అవుతున్నా, లేకపోతే స్పాటింగ్ ఏమైనా అవుతుందా, లేకపోతే లైట్గా ఏమైనా బ్లీడింగ్ ఏమైనా అవుతుందా, ఇలాంటి వాళ్ళు కూడా సబ్జా సీడ్స్ అనేవి తీసుకోవద్దు అసలు. సో అలాగే లాస్ట్ 8 నెలల 9 నెలల్లో కూడా ఈ సబ్జా సీడ్స్ అనేవాళ్ళు, అంటే ఇప్పుడు 8, 9 నెలలు ఎవరికైతే నడుస్తున్నాయో వాళ్ళు కూడా ఈ సబ్జా సీడ్స్ అనేవి అవాయిడ్ చేయండి. ఎందుకంటే కనుక చెప్పాను కదండి, ఇది రక్తాన్ని కణాలని పల్చన చేసేసి బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ప్రీమెచ్యూర్ డెలివరీస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే ముందుగా డెలివరీ అయిపోయే ఛాన్సెస్ అయితే ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో అలాగే మీకు హెల్త్ ఇష్యూస్ రావడం, అంటే బ్లీడింగ్ అయిపోవడం, సో ఇలాంటివి కూడా ఉంటాయి. అలాగే ఒకవేళ సి సెక్షన్ అయినా, నార్మల్ డెలివరీ అయినా సరే బ్లీడింగ్ అంటే ఆ టైంలో ఏంటంటే బ్లీడింగ్ అవ్వడానికి, ఎక్కువ బ్లీడింగ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అలాగే డెలివరీ అయ్యాక కూడా బ్లీడింగ్ ఎక్కువ అవడానికి ఈ ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట ఈ సబ్జా సీడ్స్ అనేవి తీసుకోవడం వల్ల. సో చూసారు కదండి, మెయిన్గా ఏంటంటే కనుక కంపల్సరీ మీ డాక్టర్ని మీరు అడగండి. మేడం నేను ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కాంప్లికేషన్ అనేది ఉంటుంది ప్రెగ్నెన్సీలో, అందరి బాడీ ఒకేలా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా అడగండి మీ గైనకాలజిస్ట్ని, మేడం నాకు ఇట్లా ఇన్నో మంత్ కదా, నేను ఇప్పుడు ఇది సమ్మర్ కదా, నేను సబ్జా సీడ్స్ తీసుకోవచ్చా లేదా అని అడగండి. సో అంటే మీ మేడమే చెప్పేస్తారు కదా, మీ దాన్ని బట్టి తీసుకోవచ్చు. లేదంటే ఒకవేళ తీసుకోవచ్చు అంటే కనుక వారానికి 1, 2 సార్లు, అదైనా 1 స్పూన్ మాత్రమే. సో పూర్తిగా అవాయిడ్ చేసేసినా చాలా మంచిదనమాట. సో అలాగే దాన్ని అంటే చలువ చేయడానికి ఇది మనం మెయిన్ వాడతాం. కాబట్టి ఒకవేళ మీకు చలువే చేయాలనుకుంటే కనుక ఇంకా అదర్ ఫుడ్స్ ఏమైనా ఉంటాయి కదండి. సో వాటర్ మెలాన్ అని, కీరా దోస అని, సో అలాంటివి తీసుకుని హ్యాపీగా లీడ్ చేయడం మంచిది కదా. మనకు అనుమానంగా ఉన్న దాన్ని వదిలి మనకి అనుమానం లేని ఫుడ్ని తీసుకుంటూ హ్యాపీగా ఉండడం మంచిది. కాబట్టి నా ఒక ఒపీనియన్ ఇది. కానీ కంపల్సరీ మీకు సబ్జా సీడ్స్ అనేవి తీసుకోవాలనుకుంటే కనుక మీ డాక్టర్ని అయితే కంపల్సరీ కన్సల్ట్ చేసి తీసుకోవచ్చు. అంటే కనుక హ్యాపీగా తీసుకోండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.